సిపిఎం పార్టీకి ప్రజా సంఘాలుగా యూత్ అంతా కూడా పోడైపోతుందని. ఎందుకంటే గంజాయి బ్యాచ్, బ్లేడ్లు బ్యాచ్ బాగా తయారైంది ఈ మధ్యకాలంలో. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇచ్చలవిడిగా తయారైంది. ఎక్కడ చూసినా కానీ గంజాయి బ్యాచే. ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళని కోసేయటము, బట్టలు కోసేయటము, మెళ్ళ కోసేయటము, లేదంటే ఆటోల్లో కూర్చొని సీట్లు కోసేయటము, ఈ రకంగా చేస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్గా అనేక రిప్రజెంటేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చాము, ఎక్కడా స్పందన లేదు. వెళ్ళి అర్ధరాత్రి కూడా పిల్లలు ట్యూషన్కి వెళ్ళి వస్తున్నా, కాలేజీకి వెళ్ళి వస్తున్నా, ఎక్కడైనా స్కూల్కి వెళ్ళి వస్తున్న పిల్లలకి చాలా ఏదిస్తున్నారని చెప్పేసి మేము మహిళా సంఘాలు రిప్రజెంటేషన్లు ఇస్తే ఏమాత్రం స్పందన లేదు పోలీసు వాళ్ళకి కానీ ప్రభుత్వాలకు కానీ. ఈ రోజున చంచలయ్య గారు యూత్ అంతా పాడైపోతుంది, పెడదారి పడుతుంది, మంచి మార్గంలో నడిపించాలని మంచి ఉద్దేశంతో ప్రజా సంఘంగా సిపిఎం పార్టీగా మంచి ఉద్దేశంతో చర్య తీసుకొని పాటుపడుతుంటే ఆయన అందరూ బాగుపడాలి, గంజాయి రూపుమాపాలని చెప్పేసి ఆయన మంచి ఉద్దేశంతో అందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తుంటే ఓర్చుకెళ్ళని ఈ మొత్తం కూడా బేడి బ్యాచ్ అంతా కూడా ఆయన మీదకి మూకుమ్మడిగా స్కూల్కి వెళ్ళి వస్తుంటే పిల్లల్ని తీసుకొని మూకుమ్మడిగా ఏట గొడవలతో ఈ రకంగా ఆయన చంపడం అనేది చాలా దుర్మార్గము. ఇవాళ ఆయనే కాదు, రేపు ఎవరైనా వ్యతిరేకిస్తాం. ఈ రకంగా చంపుతారా? సోద్యం చూస్తుందా ఈ ప్రభుత్వం అనేది మేము అడుగుతున్నాము. మరి మీరేం చేస్తున్నారు? పోలీసు వాళ్ళని అడుగుతున్నాము. కఠినంగా బేడి బ్యాచ్ని ఈ రకంగా ఏరేయాలని, వాళ్ళ భవిష్యత్తు బాగు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రజా సంఘాలుగా కోరుకుంటున్నాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. 100 రోజుల్లో మేము మార్చి చూపిస్తామని చెప్పారు. మద్యం కూడా విడతలుగా మేము తీసేస్తామని చెప్పారు. అలాగే గంజాయి కూడా మాఫీ చేస్తామని చెప్పారు. 100 రోజులు కాదు, ఈ రోజున అంతకంటే మించిపోయిన సంవత్సరం దాటిపోయింది, 300 రోజులు దాటిపోయింది. దాటిపోయినప్పటికి కూడా మరి ఏమాత్రం కూడా మాట మీరు నిలుపుకోలేదు. ఇప్పటికైనా ఒక సావుతో, ఒక మరణంతో మరి ఆయనకి మరి ఏ రకంగా చేస్తారు? ఇప్పుడు ఆయన్నే చంపారు, ఎంతమంది చంపుతారో తెలియదు. కాబట్టి గంజాయి రూపుమాపాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయనకి మా సానుభూతి జోహార్ తెలియజేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాము. కానీ ఇది మళ్ళీ పునరావృతం అవ్వకుండా దీన్ని ఖండించాలి. పోలీసు వారికి కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు విజయవాడలో ఊరి చివరిలో కూడా మహిళలు వెళ్ళటానికి ఇల్లు లేకుండా ఎప్పటి పడితే అక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టే దీచిగా ప్రభుత్వం ప్రయాణించాలని, పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.